మీ గృహంలో కూడా టాయిలెట్ సరైన స్థానంలో లేదా? టాయిలెట్ వల్లనే వాస్తు సమస్యలు వస్తున్నాయని మీరు అందరు అనుకుంటున్నారా? గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక పట్టణంలో గత ఏడాది చతుర్ముఖ గృహాన్ని కొన్ని వీడియోలు చూసి ఆ కుటుంబ సభ్యులు తబ్బిబ్బైపోయి, మేము చతుర్ముఖశాల కట్టుకుంటే మా బిజినెస్లో మేము విజయవంతులం అవుతాము అని వారికి వారే ఆలోచించుకొని వారు ఒక చతుర్ముఖ గృహాన్ని ఒక నకిలీ వాస్తు ఛానల్ ద్వారా తీసుకున్నారు. అక్కడ ఏం జరిగింది అనేది, వాళ్ళకి ఎందుకు సమస్యలు ఎక్కువయ్యాయి, వాళ్ళు పిలిపివ్వడం జరిగింది మీనావాస్తుని, ఏ విధంగా తప్పులు చేశారు నకిలీ వాస్తు ప్లాన్లో అనేది చూద్దాం రండి. ఈ విధంగా 4 ద్వారాలు ఇవ్వడం జరిగింది. నార్త్ మెయిన్ రోడ్ అండి. ఇక్కడ చూడండి, పడమరలో టాయిలెట్స్ ఏ విధంగా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి ఇటువైపున పడమరలో మధ్యలో ద్వారం ఉంది. ద్వారం పక్కనే ఇలా టాయిలెట్ ఇచ్చి డోర్ ఇలా అటాచ్డ్ ఇచ్చారు. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి డోర్ లోపల నుంచి అటాచ్డ్ ఇచ్చారు. ఈ విధంగా టాయిలెట్ ఉంది. చూద్దాం రండి. ఇప్పుడు పడమర 4వ స్థానంలో ఈ టాయిలెట్ ఉంది. పడమర 4వ స్థానంలో ఈ టాయిలెట్ ఉంది. పడమర 6వ స్థానంలో ఈ టాయిలెట్ ఉంది. స్థాపత్య వేద ప్రకారం నంబర్ 1 ప్లాన్ ఎలా ఉంటుంది? స్థాపత్య వేదము ఎప్పుడు కూడా గృహంలో టాయిలెట్ కట్టండి, మరుగుదొడ్డి కట్టండి అని చెప్పదు. ఒకవేళ గౌరవనీయులైన ప్రజలందరూ మీరందరూ కూడా కొన్ని కన్వీనియంట్ విషయంలో మీరు దాన్ని కట్టుకున్నట్లయితే అది పూర్తిగా నిషిద్ధము. స్థాపత్య వేద ప్లాన్ అది కాదు. మీరు తీసుకున్నా కూడా అది కాదు. స్థాపత్య వేదము టాయిలెట్ని ఇంట్లో కట్టకండి, మ్యాండేటరీగా అని చెప్తుంది. ఒకవేళ మీరు ఈ విధంగా ఇంట్లో కట్టుకున్నట్లయితే, 4 డోర్లు పెట్టుకొని ఇంట్లోనే టాయిలెట్ కట్టుకున్నట్లయితే, మీకు వచ్చిన ఏదైతే సమస్యలు, వాస్తు సమస్యలను మీరు అనుకుంటున్నారో వాటి వల్ల మీరు ఈ గృహం ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మోతాదులో వాస్తు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రండి. స్థాపత్య వేదం అంటే పవిత్రమైన నిర్మాణము. ఈ పవిత్రమైన నిర్మాణంలో టాయిలెట్ని మీరు కట్టుకున్నట్లయితే ఆ నిర్మాణము మిమ్మల్ని చాలా పరిస్థితులకు దిగజారుస్తుంది, చెడు పరిస్థితులకి. 2వ పాయింట్, స్థాపత్య వేదంలో ఆప్షనల్ టాయిలెట్స్ ఇంట్లో కట్టుకుంటే, మీకు ఇంత క్రితం చెప్పాను, అది స్థాపత్య వేద వాస్తు ప్లాన్ కాదు. గౌరవనీయులైన ప్రజలందరూ దాదాపుగా ఎందరో ఇప్పటి వరకు కట్టుకున్నారు. వారందరికీ కూడా నేను చెప్పాను, స్థాపత్య వేదము అంటే ఇంట్లో టాయిలెట్ రాదు. ఒకవేళ వచ్చింది అంటే అలా ఇచ్చిన వ్యక్తులకి స్థాపత్య వేదం అనేది నిజానికి ఏమీ తెలియదు. ఇది నిజం. ఇక్కడ చూద్దాం. పడమరలో 4వ స్థానము, 6వ స్థానము చాలా పవర్ఫుల్ స్థానాలు. ఈ 5వ స్థానానికంటే 4వ స్థానం చాలా పవర్ఫుల్. ఈ 4వ స్థానం తర్వాత 2వ స్థానంలో పవర్ఫుల్ ఉన్నది ఏది? 6వ స్థానము. కానీ 5వ స్థానము కాదు. ఇప్పుడు ఇది మెయిన్ డోర్ కాదన్నమాట. మెయిన్ డోర్ అయినప్పుడు విషయాలన్నీ మారిపోతాయి, రివర్స్లో వస్తాయి. ఇది మెయిన్ డోర్, ఇది కూడా సబ్ డోర్, దక్షిణంలో కూడా సబ్ డోర్. ఈ విధంగా 3 సబ్ డోర్లు ఒక మెయిన్ డోర్ కలిగిన ఏదైతే గృహం ఉందో అక్కడ కొన్ని నియమాలు అనేవి రావడం జరుగుతుంది. ఆ నియమాలు ఏ సబ్ డోర్కైనా ఒకే విధంగా ఉంటాయి. టాయిలెట్ ఇంట్లో ఇస్తే ఇక్కడ కలిగిన ఎవరైతే దేవతలు ఉంటారో ఆ దేవతలకు ఎలాంటి ఏ విధమైన చర్య అయితే జరుగుతుందో ఆ గృహంలో, ఆ చర్యకు ఫలితంగా ప్రతి చర్య దోషాల రూపంలో నివసించే కుటుంబ సభ్యులందరికీ కూడా
వాస్తు దోషాల రూపంలో వస్తాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలుసుకోలేక కొన్ని వీడియోలు చూసి తబ్బిబ్బైపోయి చతుర్ముఖ గృహం కట్టుకున్నారు. ఈ గృహం ఇంకొక 3వ పాయింట్ చెప్తాను. దిశలకు లేదు ఈ గృహం. ఈ గృహం దిశలకు లేదు, 110 డిగ్రీలకు ఉంది. త్వరలో ఈ కుటుంబ సభ్యుల్ని మీనావాస్తు ఛానల్లోకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వినండి ఆ కుటుంబ సభ్యులకి ఈ చతుర్ముఖ గృహం కట్టిన తర్వాత వచ్చిన సమస్యలు. ఇల్లు సర్వనాశనం అయిపోయింది. ఈ విధంగా స్థాపత్య వేద ప్లాన్ ఇది కాదు. మీరు ఆయాది గణన తీసుకోండి, మీరు అన్నీ కరెక్ట్గా చేయండి. ఇంట్లో టాయిలెట్ ఇస్తే అది స్థాపత్య వేదం కానే కాదు.